మన చర్చ్ పాస్టర్‌ని ఎలా ట్రీట్ జేయాలా? చాలామంది తల్లిదండ్రులకు భలే రెస్పెక్ట్ ఇస్తారు. మంచిగా చూసుకుంటారు. కానీ పాస్టర్‌ని ఏదో ఊరికే మాట్లాడియాలని మాట్లాడిస్తారు. ఆయనేమన్నా చెప్పినా గాని విసుక్కుంటారు. ఇలాంటివి చాలా మందిలో కనిపిస్తుంటాయి. కానీ తల్లిదండ్రులకి ఎంత మనము భయభక్తులుగా ఉండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామో అంతకన్నా ఎక్కువగా మన పాస్టర్‌కి మనం ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలము మనకు కావాల్సిన ఆహారం ఇచ్చి, మనల్ని బాగా పోషించి, ఈ లోకంలో మనల్ని బాగా చూసుకుంటారు. కానీ పాస్టర్స్ మన కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేసి, మన క్షేమం కొరకు, మన యొక్క రక్షణ కొరకు ప్రతినిత్యం కష్టపడుతుంటారు. వారి గురించి మనం ఆలోచించి కనీసం రెస్పెక్ట్ గాని సో, ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికి నాకు విన్నపం ఏంటంటే, చర్చ్ పాస్టర్‌ని రెస్పెక్ట్ ఇయ్యండి. వాళ్ళని ప్రేమించండి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ వచ్చేస్తది. అక్కడ ప్రేమ లేనప్పుడే వాళ్ళు చూసే విసుగొచ్చేది. వాళ్ళు చెప్పినా, వాళ్ళేమన్నా అన్నా గాని, లేతే పిలిసినా గాని, మనము రెస్పాండ్ కాకుండా ఉండడం. ఎందుకంటే వాళ్ళని ప్రేమించకుండా ఉండడం. ఈరోజు వారిని ప్రేమించడం మొదలు పెడతాము. ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమిస్తామో, మన లైఫ్ గాని చాలా బాగుంటది. సో, అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.